హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పండుమిర్చి పచ్చడి చెబుదాం అనుకుంటున్నానండి. ఈ పండుమిరపకాయల పచ్చడి అని చెప్పాను కదా, దానికోసం ఇలాగ పండుమిర్చిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం రాళ్ళుప్పు, కొంచెం చింతపండు, పసుపు వేసుకొని రుబ్బుకోవాలండి. కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు, పసుపు అండి, కొంచెం అంత చింతపండు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, మిక్సీ పట్టాక ఇలా వచ్చిందండి. ఇలా గాజు బౌల్లో ఇలా వేసుకొని 3 రోజులైక పోపది పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టుకున్న దాంట్లోంచి ఒక చిన్న గ్లాసు అంత తీసుకున్నానండి. పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. పొగుచుకోవడం అంటారు, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను మూగుల్లో 1 టేబుల్ స్పూన్ ఏమో ఆవాలు వేసాను, 1 టేబుల్ స్పూన్ ఏమో మెంతులు వేసాను. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి, మంచిగా అరోమా వచ్చేలాగా. ఇలా వేయించుకున్నానండి. ఇందాక నేను ఆవాలు మెంతులు వేయించుకున్నాను కదా, ఇలాగా మిక్సీ పట్టుకున్నాను. ఇంగు నూనె కింద పెట్టుకుందాము. దానికి ఏంటంటే నూనె పెట్టాను. నూనె కాగాక ఎండుమిర్చి, ఒక ఇంత ఇంగు ముక్క, ఆవాలండి. ఇందాక నూనె కాచాను కదా, ఇంగు నూనె, అది ఇప్పుడు పచ్చడిలో కలిపేస్తున్నానండి. చల్లారినాక మాత్రమే కలపండి, లేకపోతే పచ్చడి నల్లబడుతుంది.